జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఆర్య సమాజ్ స్వామి దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్య సమాజు వారు వేద ధర్మ సంస్థాపన అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా వేద ధర్మ ప్రతిష్టాపన చేయాలనుకున్నారు. ఆ ఆశయం లోపల ప్రస్తుతం ఆర్య సమాజ్ ఎందుకు వెనుకబడింది, అనుకున్నంత మేరకు ఎందుకు ఫలితాలు సాధించలేదు అనేవి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి మనము రివ్యూ చేద్దామండి. వేద ధర్మము, వేదమే పరమ ప్రమాణము, వేదమే అల్టిమేటు. ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. వేదమే శాశ్వతమైనది. వేదము ఎన్ని యుగాలు మారినా, ఎన్ని సృష్టిలు మారినా, ఎన్ని కల్పాలు మారినా కూడా శాశ్వతంగా ఉండేది వేదం మాత్రమే. మధ్యలో వచ్చినవన్నీ మధ్యలో పోతూనే ఉంటాయి. కలియుగంలో పుట్టినటువంటి అనేక మతాలు మళ్ళీ చివరి కలియుగం అయిపోయిన తర్వాత ఈ మతాలన్నీ పోతాయి. మళ్ళీ మొదటి యుగం వచ్చినప్పుడు దాన్ని మన కృతయుగము, సత్యయుగం అనే రెండు పేర్లతో పిలుస్తారు. కృతయుగం వచ్చినప్పుడు మళ్ళీ వేద ధర్మం మాత్రమే ఉంటుంది. అది మాత్రమే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అది శాశ్వతమైనది. అది పరమాత్మని యొక్క శ్వాసనే వేదమ అని కీర్తించబడింది. మరి అటువంటి వేదాన్నే గట్టిగా పట్టుకొని వేద ప్రతిపాదితమైన ధర్మాన్ని, వైదిక సంప్రదాయాన్ని మాత్రమే అనుసరించాలి, వేదం నుంచి కొంచెం కూడా డివియేట్ కాకూడదు అనేటువంటి దృఢమైన సంకల్పం కలిగినటువంటి ఆర్య సమాజు ఎందుకు వెనుకబడింది అంటే, దానికి ఈ కలియుగంలోని నేటి ప్రస్తుత సమాజం లోపల, సమకాలీన సమాజం లోపల పరిస్థితులు కంప్లీట్ ప్రతికూలంగా ఉండడమే కారణం. గవర్నమెంట్స్ పచ్చి ఆర్టీ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి గవర్నమెంట్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ బాగా దెబ్బతీశారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా మన రూల్ చేసినటువంటి 6 decades పాటు రూల్ చేసినటువంటి కాంగ్రెస్ అనే ఒక ధర్మ వ్యతిరేక, భారత వ్యతిరేక పార్టీ ఆర్య సమాజం ఎదగనీయకుండా అనేక ప్రాక్టికల్ హర్డిల్స్ను క్రియేట్ చేసింది అనమాట. మళ్ళా ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మీకు ఇంతకుముందుకు మీకు ఒక ప్రీవియస్ వీడియోలో పట మీకు చెప్పాను. 1% మార్చి ఎఫెక్ట్. 1% ఒక సిటీలో కానీ, ఒక టౌన్లో కానీ 1% ప్రజలు ఒకే సమయంలో పట 8 o'clock 7:30 ఏదో టైంలో పట ఎవరింట్లో వాళ్ళు మెడిటేషన్ కనుక చేసుకుంటే 20 minutes కానీ, హాఫ్ అన్ అవర్ కానీ వాళ్ళ ఇష్టం, అందరూ నిర్ణీత సమయానికి ఒకే టైంలో పట ఎవరింట్లో వాళ్ళు 1% కనుక చేసుకునేది ఉంటే ఆ యొక్క వాతావరణంలో పట రజస్సు, తమస్సు అనే రెండు నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ కంప్లీట్ డైల్యూట్ అయిపోయి, న్యూట్రలైజ్ అయిపోయి సత్వ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని మనం ప్యూర్ కోహరెన్స్ అంటున్నాం ఇంగ్లీష్లో పట అని మీకు చెప్పడం జరిగింది. అయితే 1% జనం పొగడం చాలా కష్టము, 1% మనం మోటివేట్ చేయడం చాలా కష్టం అనుకున్నప్పుడు ఇంకొక పాసిబిలిటీ కూడా ఉన్నది. ఆ యొక్క ఎక్స్పెరిమెంటు అమెరికాలోని అయోవా రాష్ట్రంలో పట, స్టేట్లో పట జరిగిందని మీకు కూడా చెప్పాను. మీకు స్క్వేర్ రూట్ ఆఫ్ 1%. అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1% అన్నప్పుడు రూల్ మారిపోతుంది. ఏంటిది అది? అండర్ వన్ రూఫ్ అనమాట. ఎవరింట్లో వాళ్ళు కాదు, అందరూ ఒకే చోట, ఒకే హాల్లో పట అండర్ వన్ రూఫ్. మళ్ళీ మినిమం 40 minutes ఉదయం సాయంత్రము రూల్స్ ప్రకారంతో, రూల్స్ అన్నీ ఫాలో అవుతూ చేయాలన్నమాట. నాన్ వెజ్ తినడం కానీ, ఇంటాక్సికేషన్ కానీ, స్మోకింగ్, ఇంకా వేరే డ్రగ్స్ కానీ, ఎటువంటి అబ్యూస్ కానీ ఏం కానీ ఉండడానికి వీల్లేదనమాట. అది ఉన్న వాళ్ళు ఏమాత్రం పనికిరారు, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదన్నమాట ఆ గ్రూప్లో జాయిన్ కావడానికి. ఏ ప్రాక్టీషనర్ హ్యాస్ టు బీ ఏంటంటే వెరీ వెరీ డిసిప్లిన్ అండ్ షుడ్ అబైడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంటాక్సికేషన్, మత్తు పదార్థాలు, డ్రగ్ అబ్యూజ్ అనేది ఉండకూడదు, ఆల్కహాల్ అబ్యూజ్ ఉండదు, ఇదేంటిది స్మోకింగ్ ఎటువంటివి కూడా యూజ్ చేయడానికి వీలేదు. ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తినాలి. అది కూడా స్పైసీ ఫుడ్ కాదు, చాలా తక్కువ అనమాట. చాలా సాల్ట్, కారం, చిల్లీ, సాల్ట్ అనేవి, స్పైసీ ఫుడ్స్ అనేవి చాలా తక్కువ తినాలన్నమాట. అంటే ఎంత మేరకు మీ ఫుడ్ లోపల, మీ లైఫ్ స్టైల్ పట్ల ఎంత ప్యూరిటీ మెయింటైన్ చేస్తే మెడిటేషన్ యొక్క ఎఫెక్ట్, వైబ్రేషన్స్ అంత హై క్వాంటిటీ, ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. ఇది దాని యొక్క మెకానిజం, డైనమిక్స్. అయితే ఇక్కడ ఆర్య సమాజ విషయంలో నా కమింగ్ బ్యాక్ టు ఇది ఎందుకు చెప్పానంటే దాంతో కంపారిజన్ చేయాలి కాబట్టి చెప్పాను మీకు. ఆర్య సమాజ విషయంలో జరిగింది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుత భారతదేశ జనాభా ఎంత? అప్రాక్సిమేట్లీ 130 crore. ఓకే,
130 crore పాపులేషన్. మరి 130 crore పాపులేషన్కు ఇప్పుడు మనం 100 కోట్లు వేసుకున్నా కూడా సరే 30 కోట్ల మంది వాళ్ళు తీసిపడేద్దాం. 100 కోట్లు వేసుకున్నా కూడా 1% అంటే 1 crore. 1 కోటి మంది ఒకే సమయంలో భారతదేశం అంతటా ఎవరింట్లో వాళ్ళు ఒకే సమయంలో చెయ్యాలి. వీళ్ళు యజ్ఞం చేయాలనుకున్నా మెడిటేషన్ చేయాలనుకున్నా యజ్ఞం అయినా కూడా అదే రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆర్య సమాజవాది చెప్పేటటువంటి రోజు చేసేటువంటి యజ్ఞం అయినా కూడా అదే సమయంలో నిర్ణీత సమయంలో కూడా చేయవలసి ఉంటుంది. మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్ ఏంటిది, మెడిటేషన్ కంటే కూడా ఇంకా ఎక్కువ రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఏంటిది రూల్స్ ఏంటి ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజిటేరియన్ ఫుడ్, స్పైసీ ఫుడ్స్, గార్లిక్, ఆనియన్ లాంటివి కూడా యూజ్ చేయకుండా, ఇంటాక్సికెంట్స్, డ్రగ్ అబ్యూజ్, ఆల్కహాల్ ఇటువంటివి కూడా కన్జ్యూమ్ చేయకూడదు. మళ్ళా మినిమం 12 years వేదాన్ని పారాయణ, వేదిక్ రిసైటేషన్ స్వరయుక్తంగా. వేదంకు 4 రకాల సౌండ్స్ ఉంటాయి, స్టైల్స్ ఉంటాయి అన్నమాట. స్వరం ప్రధానమైనటువంటిది వేదము. ఎవరి ఇష్టం వచ్చిన వాయిస్ లోపల, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాగడానికి వీల్లేదు. వేదం అంటే అది ఎలా గురువుగారు చెప్పినో అదే స్టైల్ లోపల, అదే రిథం లోపల, అదే లయ లోపల దానికి స్వరం ఉంటుంది, లయ ఉంటుంది. రిథమును, శృతి, ఇంటోనేషను, దానికి స్కేల్, శృతి ఎగ్జాక్ట్ స్వర ప్రధానమైనటువంటిది. స్వరయుక్తంగా రిసైటేషన్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. మినిమం 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ ఉండాలి. ఉన్నవాళ్ళు మాత్రమే అర్హులు. ఇప్పుడు మనం లెట్స్ ఇంట్రాస్పెక్ట్ నౌ. 12 years ఆఫ్ వేదిక్ రిసైటేషన్ ప్రాక్టీస్ చేసిండ్రా అర్చమాదులు ఉన్నోళ్ళందరూ? అంత ప్రాక్టీస్ ఉండదా వాళ్ళకు? అంత స్వరప్రధానంగా, అంత యాక్యురేట్గా, రిథమిక్గా, స్టైల్గా, అదే స్కేల్ లోపల, గురువు చెప్పినటువంటి స్కేల్ లోపల, శృతి లోపల లయబద్ధంగా, శృతియుక్తంగా, స్వరప్రధానంగా వేదమును రిసైటేషన్ అంటారు. దాన్ని ఏమంటారు? వేదిక్ రిసైటేషన్ చేస్తూ యజ్ఞము చేయగలరా? అంత పర్ఫెక్ట్గా క్వాలిఫైడ్ ఎంతమంది ఉన్నారు? లేరు. అంత క్వాలిఫైడ్ చాలా 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 తక్కువగా ఉంటారు. వెరీ వెరీ ఫ్యూ. కొన్ని కేవలం వేలలో కూడా కాదు, కొన్ని వందలలోనే ఉండవచ్చు, వేలలో కూడా లేరనమాట. మరి ఆ పరిస్థితుల్లో కూడా నీకు 1 కోటి మంది 1% అంటే 1 crore నీకు అంతటి రిసైటేషన్ చేసేవాళ్ళు కావాలి. 1 కోటి మందిని మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్ఫెక్ట్ శృతి లయబద్ధంగా స్వరప్రధానంగా రిసైటేషన్ చేసేవాళ్ళు కావాలంటే ఎన్ని లక్షల స్కూల్స్, వేద పాఠశాలలు కావాలి? ఎంతమంది ఫ్యాకల్టీ, చెప్పే గురువులు కావాలి, టీచింగ్ ఫ్యాకల్టీ, వేదిక్ పండిట్స్, టీచర్స్ కావాలి? దానికి ఎంత ఫండ్స్ కావాలి? దానికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి? దానికి ఎన్ని స్కూల్స్, అకామిడేషన్ బిల్డింగ్స్ కావాలి? దేశవ్యాప్తంగా ట్రైనింగ్ ఇవ్వడానికి, స్కూల్స్ పెట్టడానికి. ఎండోమెంట్ పైసలు మొత్తం గవర్నమెంట్ తిన్నాక మన దగ్గర ఫండ్స్ ఎవరిస్తారు? మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డబ్బు లేదు, స్కూల్స్ లేవు, జనం లేరు, ఫ్యాకల్టీ లేదు, మనం నేర్పిస్తానంటే వచ్చడానికి పిల్లగాళ్ళు రెడీ లేరు, పిల్లగాళ్ళని పంపించడానికి పేరెంట్స్ కూడా రెడీ లేరు. ఇన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఎవరో కొంతమంది ఆర్య సమాజిస్టులు మేము ఇంట్లో మేము యజ్ఞం చేస్తాము, వేదం చేస్తామంటే మీ చేసేది మంచిదే, తప్పంటలేను. కోడిని తీసుకొని కోళ్ళు కోసుకొని తినేటువంటి కంటే, మేకలను కోసుకొని తినేటువంటి కంటే ఇంట్లో కూర్చొని యజ్ఞం చేస్తున్నాడు ఒక ఆర్య సమాజిస్టు, ఒక ఆర్యుడు అని చెప్పుకుంటున్నవాడు మంచివాడే, నాకు రెస్పెక్ట్ ఉంది, ఐ రెస్పెక్ట్ దమ్. బట్ మన దేశానికి సరిపడేంత తగిన విధంగా ఫలితాలు వస్తాయా? వాతావరణంలో అట్మాస్ఫియర్లో ఉన్న కాలుష్యాన్ని మొత్తాన్ని న్యూట్రలైజ్ చేయగలుగుతుందా మీరు చేసే యజ్ఞం యొక్క వైబ్రేషన్స్? చేయలేదు, నాట్ పాసిబుల్. ఎందుకు? మినిమం 1% క్వాలిఫైడ్ ప్యూరిటీ. ఇంకా అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది? పశ్చిమ మతం లెక్క బీఫ్, పోర్క్ అన్ని తినేసి చేసేది కాదు ఇది. టోటల్లీ వెజిటేరియన్ ప్యూరిటీ మెయింటైన్ చేసి ఉండాలి. తల్లిదండ్రులు ప్యూరిటీ మెయింటైన్ చేసిన వాళ్ళు అయి ఉండి అటువంటి పేరెంట్స్ యొక్క పిల్లలు దీనికి పనికి వస్తారు. అంత ప్యూరిటీ, అంత పవిత్రత మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారా? అందుకనే ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్లనే ఆర్య సమాజు తమ యొక్క కార్యాచరణను దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయడం లోపల, తమ యొక్క ప్రోగ్రామ్ను ముందుకు తీసుకువెళ్ళడం లోపల
సక్సెస్ కాలేదు, నేను ఫెయిల్ అన్నాను, సక్సెస్ కాలేదు, వాళ్ళు అనుకున్న ఫలితాలను సాధించలేకపోయారు. విత్ డ్యూ రెస్పెక్ట్, ఐ రెస్పెక్ట్ దెమ్ ఆల్ అలాట్, హ్యావ్ గాట్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ వేదిక్ ట్రెడిషన్. హ్యావింగ్ సెడ్ దట్, ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చేయబట్టే ఆర్య సమాజు తమ యొక్క లక్ష్యాలను చేరుకోవడం లోపల ముందుకు వెళ్ళలేకపోయింది. అందుకనే ఈ వేదవ్యాస మహర్షి ఆర్య సమాజ వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, పరమేశ్వరుడు సృష్టికర్త, ఆయన 4 యుగాలను ఆయననే డిజైన్ చేసిండు. ప్రతి యుగ లక్షణాలు ఎట్లా ఉంటాయో ఆయనకు తెలుసు. అందుకనే ప్రతి యుగం లోపల, ప్రతి సెంచరీ లోపల, ప్రతి శతాబ్దం లోపల, అన్ని కాలాల లోపలను అనేక మంది బ్రహ్మగారి సంకల్పంతో ఎన్లైటెడ్ మాస్టర్స్ పుడుతూ ఉంటారు, ఇన్కార్నేషన్స్ వస్తూ ఉంటాయి. దీన్ని ఆర్య సమాజ వాళ్ళు అర్థం చేసుకోరు, విశ్వసించారు. రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస అవతారాలంటే వాళ్ళు అంగీకరించారు. ఇంత విశ్వాన్ని సృష్టించినటువంటి పరమాత్మకు, పరమేశ్వరునికి, బ్రహ్మగారికి ఎలివేటర్ మాస్టర్స్ పంపించడం చేత కదా? ఒక ఆయన మంచి టీచర్స్ పంపించలేడు. ఆయన ప్రజలు ఎలా బతకాలా ప్రజలకు నేర్పించడానికి, ప్రజలకు బుద్ధి చెప్పడానికి తగిన వాళ్ళని పంపించడం అరేంజ్మెంట్ చేయడం చేత కదా ఆయనకు? ఈ విషయాన్ని గ్రహించలేదు. మేము కాలం మారుతుంటే, కాలానుగుణంగా పరిస్థితులు మారుతుంటే దానికి తగిన విధంగా మనము అప్డేట్ అవుతూ కొత్త విధానాన్ని అవలంబిస్తూ ప్రజలను అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలానికి అందుకోసమే ఎన్లిటెడ్ మాస్టర్స్ వస్తుంటారు. ఒక సమయంలో బుద్ధుని అవసరం ఏర్పడింది, అందుకనే బుద్ధావతారం వచ్చింది. ఒక సమయంలో శంకరాచార్య వచ్చారు, వారికి అవసరం ఏర్పడింది. మరొక కొంతకాలానికి శ్రీమద్ రామానుజాచార్య వచ్చారు, వారి అవసరము ఈ దేశానికి, సమాజానికి అవసరం ఏర్పడింది. అంటే వీళ్ళన్నీ కాదని అప్పుడు ఒకటి ఉండే అదే వేదిక పద్ధతి, అదే ట్రెడిషన్ మేము పట్టుకొని ఉంటాము అంటే అది అల్టిమేట్, అది శాశ్వతంగా ఉంటుంది. అది కంప్లీట్గా టోటల్గా డిస్ట్రాయ్ కాదు అది. కానీ అది ఎంత పరిధిలో ఎంతవరకు ఉన్నానో అంతవరకు ఉంటుంది. అది మొత్తము ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అది స్ప్రెడ్ కాదు. అది దాన్ని మీరు చేయాలని ప్రయత్నం చేసినా కూడా మీరు సక్సెస్ కాదు. ఎందుకంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయి. ప్రజలు సిద్ధంగా లేరు, ప్రభుత్వాలు యాంటీ, తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించారు. ఎంతమంది పంపిస్తారండి? వాడిని లక్ష ఖర్చు పెట్టి ఐఐటి, వాడి మెడికల్ స్ట్రీమ్ అన్నిటికి పంపిద్దామని వాళ్ళు ప్రిపేర్ అవుతా అంటే మీ వేరే స్కూల్ పెడితే మీరు నేర్పించండి పంపించండి అంటే వస్తారా? పంపిస్తారా? వాళ్ళు ఎంతమంది తల్లిదండ్రులు పంపిస్తారు? గుడికి తీసుకుపోరు, నెలకోసారి పండుగలకు కూడా గుడికి తీసుకుపోరు. అటువంటి సంస్కారహీనులైన తల్లిదండ్రులు ఉన్న ఈ సమాజంలో పట వేద పాఠశాలలు ఎక్కడ వస్తాయి? వైదికమైన యజ్ఞాలు ఎవరు చేస్తారు? దానికి ఎంత మ్యాన్ పవర్ కావాలి, దానికి ఎంత ఫ్యాకల్టీ కావాలి, దానికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎంత ఫండ్స్ కావాలి? ఇవన్నీ కూడా సమకూరకుండా, సోర్సెస్ లేకుండా, వనరులు లేకుండా మనము ఆశయం ఉన్నంత మాత్రాన మనం సాధించలేము. అందుకే అత్యంత సులభమైన పద్ధతులను ఇప్పుడు కాదు, మొదట కృతయుగం లోపలనే యజ్ఞములు చేసిన ఋషులే తపస్సు కూడా చేశారు. మహర్షి పతంజలి యోగశాస్త్రము అప్పటి నుంచి ఉన్నది. అది ఋషులు, హిమాలయ ఋషులు తపస్సు చేయలేదా? ఇప్పుడు చేస్తలేరా? వాళ్ళకు తెలియదా? వాళ్ళకన్నా ఈ ఆర్య సమాజంలో ఎక్కువ తెలుసా? యోగా 112 టెక్నిక్స్ శివుడు ధ్యాన ప్రక్రియలు ఇవ్వలేదా? మెడిటేషన్ టెక్నిక్స్ ఇవ్వలేదా? ఆ టెక్నిక్స్ నేర్చుకోవడం ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందడం సాధ్యం కాదా? సమాధి స్థితిని, ముక్తిని పొందడం సాధ్యం కాదా? యజ్ఞములు సామాన్య ప్రజల కోసం యజ్ఞములు చేస్తారు. యజ్ఞములు ఎవరికి అవసరము? మాస్టర్స్కి అవసరం లేదు, ప్రజల కోసం యజ్ఞములు చేస్తారు. వాళ్ళ కోసం మెడిటేషనే చాలు. వాళ్ళకు మెడిటేషన్ తప్ప వేరే ఏమీ అక్కర్లేదు. వాళ్ళు ఉన్నది మన కోసము. వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేయనక్కర్లేదు. వాళ్ళు అన్నింటి అతీతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు 7th స్టేట్లో ఉన్నటువంటి ఋషులకు, ఎలైట్ మాస్టర్స్కు వాళ్ళకేం అవసరం ఉంటుందండి? వాళ్ళు యజ్ఞాలు చేసేది, వేదం ఉన్నది సామాన్య జనాలను మంచి మార్గంలో నడిపించడం కోసం అన్నమాట. దానికి వాళ్ళు చేసే కృషిని వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. అయితే మన కళానుగుణంగా అన్నిటిని సమన్వయపరచుకొని మనము వెళ్ళాలి. ఆర్య సమాజు తమ కృషిని సాగిస్తూనే వీలైనంత మేరకు అప్డేట్ అవుతూ ఇప్పటి యువతరాన్ని ఎలా ఆకర్షించాలా అనేది ఆలోచిస్తూ ఆ దిశలో
ముందుకు సాగాలి. అయితే ఈజీ అయినటువంటి కళ్ళు మూసుకొని హాయిగా ఇన్హేల్ ఎగ్జేల్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. ధ్యానం చేయండి అంటేనే చేస్తలేరు, జనం నేర్చుకుంటలేరు, చేస్తలేరు. వాడు 2 గంటలు బార్లో కూర్చొని టైం వేస్ట్ చేస్తాడు. కానీ 5 minutes మెడిటేషన్ 5-10 minutes మెడిటేషన్ చేయాలి, బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి అంటే పీపుల్ ఆర్ రిలక్టెంట్, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఈ సోషల్ బిహేవియరు ఇక సొసైటీ ఏ దేశంలో పోతుందో మనకు తెలుస్తలేదా మనకు. కాబట్టి మనము వీలైతే మేరకు మనము ప్రజలను సులభమైన పద్ధతిలో పడ, కానీ ఈజీ మెథడ్లో పడ, ఇంత ఈజీగా మీరు చేసుకోవచ్చు, ఇంత ఈజీగా మీరు మారవచ్చు, ఇంత ఈజీగా మీరు ముందుకు సాగవచ్చు అని చెప్తూ వాళ్ళు మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్ళవలసిందే తప్ప యూ కెనాట్ ఫోర్స్ ఎనీబడి, రైట్? ప్లీజ్ అందరూ ధ్యానం నేర్చుకోండి, అందరూ భగవద్గీత చదవండి, అందరూ రామాయణ భాగవతాలు చదవండి, ధ్యానం నేర్చుకోండి, ధ్యానం నేర్పించండి మీ పిల్లలకు. దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.